అందరికీ నమస్కారం. వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా. ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బ్రిస్బేన్ టెస్ట్లో మహమ్మద్ సిరాజ్కు చేదు అనుభవం. ఆసీస్ ప్రేక్షకులపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య మూడో టెస్టు జరుగుతుంది. బ్రిస్బేన్ వేదికగా కొనసాగుతున్న టెస్టులో భారత్ బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా రెండో సెషన్ ఆట ఇంకా ప్రారంభం కాలేదు. మొదటి సెషన్లోనూ కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. సిరాజ్ 4 ఓవర్లు వేశాడు. కానీ మరోసారి అతడు ప్రేక్షకుల నుంచి హేళనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సిరాజ్ బౌలింగ్కు వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు పెద్దగా అరుస్తూ కనిపించారు. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా ప్రేక్షకులు ఇకనైనా ద్వంద్వ వైఖరి ఆపాలని, హిపోక్రసీకి ముగింపు పలకాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రావిస్ హెడ్ విషయంలో సిరాజ్ ప్రవర్తనను గవాస్కర్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. కానీ అడిలైడ్ నుంచి వేదిక బ్రిస్బేన్కు మారినా ఇక్కడ ప్రేక్షకుల తీరు మాత్రం అలాగే కొనసాగడంపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. రెండో టెస్ట్లో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చూసేందుకు బాగుంది, కానీ మైదానంలోని బౌలర్కు అది నచ్చదు. అందులో సిరాజ్ స్పందించిన తీరు వింతేమీ కాదు. 6 కొట్టిన తర్వాత వికెట్ దక్కితే ఆనందం మరోలా ఉంటుంది. కానీ స్థానిక హీరోలతో అలా ప్రవర్తించడం మంచిది కాదని చెప్పా. వీరిద్దరూ ఐసీసీ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఫాస్ట్ బౌలర్లు అంటే మైదానంలో కాస్త దూకుడుగా ఉంటారు. స్వయం నియంత్రణ సాధించడం కాస్త కష్టమే. అభిమానులు కూడా అతన్ని హేళన చేయడం ప్రారంభించారు. తమ లోకల్ హీరోని అలా అనడంతో వారు రెచ్చిపోయారు. కానీ బ్రిస్బేన్లో తొలి ఓవర్ నుంచే సిరాజ్ను ఆట పట్టించడం ప్రారంభించారు. ప్రేక్షకుల్లో కొందరు సంతోషపడతారు. మీడియా ద్వారా ఆస్ట్రేలియా ప్రేక్షకులకు ఒక సూచన చేస్తున్నా, ఇకనైనా అలాంటి కపటత్వం కూడిన ప్రవర్తన మార్చుకోండి అని గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.